నేను చూస్తున్న పేషెంట్లలో ఈ మధ్య కాలంలో చాలామంది నా దగ్గరికి వచ్చినప్పుడు చెప్పే కంప్లైంట్లలో మెడ వెనకాల ఎక్కువగా లాగడం అనిపిస్తుంది. అలాగే మెడలో ఎక్కువగా ఏయో నొప్పుల కింద చాలా ఏదో భారంగా భుజాల దగ్గర నొప్పి వస్తుందని చెప్తున్నారు. ఆ కంప్లైంట్ ఎక్కువగా దేనివల్ల వస్తుందని నేను ఈ మధ్య కాలంలో చూస్తే తరచుగా కనబడే దానికి మనం బిఫోర్ అంటే లాంగ్ ప్రాసెస్లో అంటే చాలా కాలం నుంచి ఏదన్నా పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడుతున్నా, అంటే మనం ఏదన్నా చిన్న హెడేక్ వచ్చినా పెయిన్ కిల్లర్లు వేస్తాం. అలాగే బాడీలో ఎక్కడైనా నొప్పి వచ్చినా పెయిన్ కిల్లర్లు వాడతాం. అలాగే బాగా వీక్గా ఉన్నప్పుడు కూడా బలానికి ఇంజక్షన్ల రూపంలో చాలామంది చేయించుకుంటున్నారు. ఇలాంటి కంప్లైంట్స్ తరచూ వచ్చినప్పుడు మనం ఎక్కువగా ఏదో ఒక మెడిసిన్ అన్నది వాడినప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్స్ అన్నది ఈ రూపంలో చూపిస్తున్నాయి. అది ఎక్కువగా ఎవరైతే 2-3 సార్లు కన్నా ఒక 5 సార్లు కన్నా ఎక్కువగా ఈ పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు కానీ అలాగే బలంకి సంబంధించిన ఇంజక్షన్లు కానీ ఎక్కువగా చేయించుకోవడం వల్ల ఈ మెళ్ళ వెనకాల నొప్పులు రావడం, భుజాల దగ్గర ఏదో లాగేస్తున్నట్టు, బాడీ అంతా వీక్ అయిపోతున్నట్టు, నీరసంగా ఉండడం, ఇలాంటివన్నీ సైడ్ ఎఫెక్ట్స్ కింద కనపడుతున్నాయి. దీనికి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి లేదా మళ్ళీ ఏదో మందులు తెచ్చుకుని మింగడం కాకుండా అది పర్మనెంట్గా దాన్ని తగ్గించుకోవాలనుకుంటే మన న్యాచురోపతిలో దానికి సంబంధించి మనం కొన్ని రకాల మెడిసిన్ని అంటే న్యాచురోపతిలో ఉన్న వాటిని ఇచ్చి పూర్తిగా మళ్ళీ రిపీట్ అవ్వకుండా తగ్గించేలాగా మనం బలాన్ని పెంచేవి ఉంటాయి. ఆ బలాన్ని పెంచేవి నేను ఇస్తున్నాను చాలామందికి. అందుకని ఈ వీడియో చూసిన వాళ్ళకి అలాంటి ప్రాబ్లం ఎవరికైనా ఉంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. మీకు కూడా అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా నేను శాశ్వత పరిష్కారం అయ్యేలాగా నేను పర్మనెంట్ క్యూర్ కింద దానికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి ఏంటి అన్నది నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్.